మహిళా దినోత్సవ సందర్భంగా తణుకు శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ మరియు గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీలో గల గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గ్యాట్ మెంబర్ వావిలాల్ సరళాదేవి నీ పలువురు ప్రముఖులు పుష్పగుచ్చాలు అందజేసి సాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈరోజు మహిళలకు సన్మానం కాకుండా మా లయన్స్ క్లబ్ సభ్యులు అభివృద్ధి కమిటీ సభ్యుల్లో ఉన్న సోదరులు ఈ విధంగా మాకు సన్మానించడం ఆనందదాయకమని, మాపై ఉన్న అభిమానాన్ని మహిళా దినోత్సవం రోజున ఈ విధంగా చాటినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు సుప్రసిద్ధ సంగీత గాయకురాలు శ్రీమతి భమిడి కమలాదేవి, సోషల్ వర్క్స్ శ్రీమతి వి ఆశా జ్యోతి, తారకపురి క్లబ్ సభ్యులు డైరెక్టర్ వావిలాల వెంకట రమేష్, సెక్రటరీ ఎన్వి రాంకుమార్, ఎం జ్యోతి రమేష్ గుప్తా, గ్రంథాలయం కమిటీ సభ్యులు సప్పరాజు, చీకటి శ్రీనివాస్, నక్క రామారావు తదితరులు పాల్గొన్నారు. కళాకారులందరికీ కూడా అన్నం పెట్టి ఆదరిస్తున్నటువంటి అమ్మ సరళాదేవి గారు కళాకారులకి ఎన్నో సంవత్సరాల నుంచి అన్నం పెట్టి ఆదరిస్తుంది. ఇక్కడికి విచ్చేసిన మహిళలకి ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు మహిళా దినోత్సవం జాతీయ మహిళా దినోత్సవంగా గత 3 శతాబ్దాల నుంచి మనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చింది. ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలని ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజుగా గుర్తించి వారిని గౌరవించే రోజుగా, అంటే మహిళలు ప్రతి నిమిషం గౌరవం అందిస్తున్నారు. విమ్రత, వినయం, మహిళ గురించి, మహిళ వ్యక్తిత్వం మీద గౌరవం, అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు ప్రతినిత్యం గౌరవిస్తారు. కాకపోతే వారికంటూ ఒక రోజు ఉండి గౌరవించాలని ఈ రోజు ఇన్ని దేశాలందరూ కలిసి ఐక్యరాజ్య సమితిలో మార్చి 8న జరగాలని 1908లో మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఒక పిలుపునివ్వడంతో మహిళా దినోత్సవం 1909 కాడి నుంచి మరి జరగడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. మహిళా దినోత్సవం ఎలా ఏర్పడింది అనేది కూడా ఇంకా వినడానికి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మరి ఎప్పుడో చికాగోలో 24 గంటలైతే కనుక 19 గంటలు పని దినాలుగా పనిచేస్తూ వేతనాలు తగ్గి విపరీతమైన కార్మిక వ్యవస్థలోకి లోబడి మహిళలు ఎంతో శ్రమదానం చేస్తూ వేతనం తక్కువ ఉంటూ అటు కుటుంబాన్ని శ్రమదానం చేస్తూ ఎన్నో అష్టకష్టాలు పడి కనీసం ముఖ్యంగా గమనించవలసింది ఫోటోలు కూడా లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్న ఆ రోజుల్లో అందరూ కలిసి ఒక పోరాటంగా మరి జరిపారు. వారి అప్పుడు పోరాటం ఏమిటి? వారికి వేతనాలు పెంచాలి, పని గంటలు తగ్గించాలి, మాకు ఓటు హక్కు కలిగి ఉండాలి, కొంత స్వతంత్రం కావాలి, కొంచెం స్వేచ్ఛ కావాలి అని మొట్టమొదట బయలుదేరిన ఉద్యమమే మహిళా ఉద్యమం అని. శ్రామిక మహిళా ఉద్యమం అది ఎక్కడి నుంచి అంటే శ్రామిక ఉద్యమం నుంచి మహిళా ఉద్యమం రావడం జరిగింది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఫ్లారా జెట్కిన్ అనే మహిళ 15 దేశాల వారి పిలుపుతోటి ఒక ఉద్యమం జరిపి మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా దినోత్సవం జరుపుకుంటూ వస్తుంది.